ప్రజ్ఞాన్ ఈవెంట్ కారణంగా మా కాలేజీలో ఫస్ట్ టైం ఫ్లాష్ మాప్ పెట్టడం జరిగింది. హలో మాయా, వెల్కమ్ టు వియర్ బ్యాచులర్. కాలేజ్ లో ఈవెంట్ ఉందని నేను మా సీఆర్ గారు సరదాగా సోకులు చేసుకుని వస్తాం. కాలేజ్ లోపలికి వచ్చాక చూస్తే స్టూడెంట్స్ అందరినీ మూట కట్టేసి టెంట్ కింద పడేసారు మీటింగ్ ఉందని. మేము కూడా ఈ ఎండకి కాలేజ్ లో 3 కన్నా ఆ టెంట్ కింద కూర్చోడం మేలని మెల్లకెళ్ళి మేము కూడా మీటింగ్ లో జాయిన్ అయిపోయాం. మా క్లాస్ దండిపాల ముఠా అంతా కలిసి గుంపుగా కూర్చొని గోల్ తెప్పుతున్నారు. మా సీఆర్ గారి దరిద్రం ఏంటంటే మా గారు అందరూ కలిసి పకడ్బందీగా ప్లాన్ చేసి సీఆర్ గారిని మధ్యలో కూర్చోబెట్టారు. కోఆర్డినేటర్స్ కి ఇచ్చిన బ్యాచ్ ని సైలెంట్ గా లేపేసి మా సీఆర్ గారి బలవంతం చేసి జాగ్రత్తగా జోబుకి తేలిస్తారు. ఇంకా చేసింది ఏం లేక రోజంతా కాలేజ్ లో ఆ బ్యాచ్ తోనే తిరిగాడు. చేస్తే మా మాయగోళ్ళు వదులుతారు. ఆ తర్వాత మిగిలిపోయిన డెకరేషన్ సామాన్లు తెచ్చి సైలెంట్ గా బీప్ కనిపిస్తారు. ఈ లోపు మీటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఈ ఈవెంట్ కి గెస్ట్స్ వచ్చేసి ముత్యంశెట్టి ప్రియాంక గారు, డాక్టర్ ఆఫ్ ముత్యంశెట్టి శ్రీనివాసరావు గారు, చైర్మన్ అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజెస్, అలాగే ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి డైరెక్టర్ ఆఫ్ హెచ్ఆర్, అలాగే గీతం యూనివర్సిటీ నుంచి కూడా వచ్చారు. అందరూ వాళ్ళ స్పీచ్ తో స్టూడెంట్స్ అందరికీ మంచి మోటివేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మీటింగ్ అవగానే స్టూడెంట్స్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని చూడడానికి వచ్చాము. అవన్నీ అయిపోయిన తర్వాత బ్యానర్ లాంచ్ అయితే స్టార్ట్ అయింది. ఫైనల్ గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని ఫ్లాష్ మ్యాప్ పెట్టి హైలైట్ చేస్తారు. మా జూనియర్స్ అయితే మంచిగా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ డాన్స్ ఏమో కానీ మా మాయగాళ్ళు అందరూ చెంద చేశారు అనుకోండి. పార్టిసిపేషన్ ఆల్దైనా డాన్స్ మాత్రం మావి. క్లైమాక్స్ లో కాంచనా సాంగ్ తో మమ్మల్ని ఇంకా హైలైట్ చేస్తారు. మొత్తానికి ప్రయోగన్ ఈవెంట్ లో ఫస్ట్ డే ఇలా ముగిసింది. అలాగే మీరు మాత్రం మన పేజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.